సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 2లో టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మనము యూనిట్ 1 నుంచి టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో పెట్టేసిన యూట్యూబ్‌ల. ఒకవేళ చూడకపోతే అది చూసాక ఇది చూడండి. ఓకేనా? ఏంటంటే మనం టాప్ 10 క్వెషన్స్ ఇచ్చాం కదా! సో టాప్ 10 క్వెషన్స్ అంటే యూనిట్‌లో 2 క్వెషన్స్ కదా! ఆ 2 క్వెషన్స్‌కి వీడియో సెపరేట్‌గా చేస్తున్నాను. ఓకేనా? యూనిట్ వైస్‌గా చేస్తున్నాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి మంచిగా అర్థమైపోతది. ఓకేనా? సో ఈ సెకండ్ యూనిట్‌లో 2 క్వెషన్స్ ఉన్నాయి. ఆ 2 క్వెషన్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీరు ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ పక్కా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ క్వెషన్ వస్తే పక్కా రాయొచ్చు. ఓకేనా? నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి మంచిగా విన్నారనుకో ఎగ్జామ్‌లో పోయి డైరెక్ట్ రాయొచ్చు. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. పాస్ అయితే పక్కా అయితారు ఈ క్వెషన్స్ చదువుకుంటే. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి. వాట్ ఈస్ మార్కెట్ సెగ్మెంటేషన్? వాట్ ఆర్ ద లెవెల్స్ అండ్ బేసిస్ ఆఫ్ ద మార్కెట్ సెగ్మెంటేషన్? ఎక్స్‌ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. సో మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే చూసుకుందాం. మార్కెట్ సెగ్మెంటేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ heterogeneous markets into homogeneous segments బేస్డ్ ఆన్ సిమిలర్ నీడ్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటి ఇక్కడ మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఒక లార్జ్ మార్కెట్‌ని స్మాల్ హోమోజీనియస్ గ్రూప్ లాగా డివైడ్ చేయడం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే సింపుల్‌గా చెప్పాలంటే అందరికి ఒకటే ప్రొడక్ట్ సూట్ అవ్వదు కదా! కాబట్టి కస్టమర్‌ని సిమిలర్ నీడ్స్ ఉన్న గ్రూప్స్‌కి డివైడ్ చేయడం అనమాట. సో ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ నెక్స్ట్ విన్న కొద్దీ అర్థమైతది. ఓకేనా? సో స్టార్టింగ్ పాయింట్‌లో మీకు ఇది అర్థం కాదు. కొన్ని పాయింట్స్ హెటెరోజీనియస్, హోమోజీనియస్ సెగ్మెంటేషన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. మొత్తం ఆన్సర్ ఏంటి ఒక ఫైనల్‌గా మీకు ఏదో కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఓకేనా? సో మొత్తం ఆన్సర్ ఇన్నారనుకో కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్‌గా తెలిసిపోతది. ఓకేనా? లెవెల్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్ చూసుకుందాం. ఇక్కడ తెలుస్తది మొత్తం. లెవెల్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి మాస్ మార్కెటింగ్. మాస్ మార్కెటింగ్ అంటే ఏంటి? మాస్ మార్కెటింగ్‌లో ఒకటే ప్రొడక్ట్‌ని అందరూ కస్టమర్ సేల్‌కి ఒకటే ప్రొడక్ట్‌ని అందరు కస్టమర్‌కి సేల్ చేస్తారు. ఏంటి? ఒకటే ప్రొడక్ట్‌ని అందరు కస్టమర్స్‌కి సేల్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఏంది? సాల్ట్, షుగరు. సో ఎవరైనా సరే, ఏ సుంటోళ్ళైనా సరే ఇది ఒకటే టైప్ ప్రొడక్ట్ ఉంటది. జస్ట్ పైన కంపెనీ పేరు మారుతది అంతే. కానీ షుగర్‌కి షుగరే అంటారు. సాల్ట్‌కి సాల్టే అంటారు. అట్లనమాట. ఓకే. ఇక్కడ సెకండ్ లెవెల్ చూసుకుందాం. సెగ్మెంట్ సెగ్మెంట్ మార్కెటింగ్. సెగ్మెంట్ మార్కెటింగ్‌లో అంటే ఏంది? సెగ్మెంట్ మార్కెటింగ్‌లో మార్కెట్‌ని సెగ్మెంట్ లాగా డివైడ్ చేసి ప్రతి సెగ్మెంట్‌కి సెపరేట్ ప్రొడక్ట్‌ని ఆఫర్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుందాం. బైక్స్‌లో చూసుకుంటే స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి. స్టూడెంట్ బైక్స్ ఉంటాయి. ప్రొఫెషనల్స్‌కి సెపరేట్ బైక్స్ ఉంటాయి. అట్లనమాట. ఓకే. థర్డ్ లెవెల్ చూసుకుంటే ఏంటి? థర్డ్ లెవెల్ చూసుకుంటే నీచ్ మార్కెటింగ్. నీచ్ మార్కెటింగ్‌లో ఏముంటాయి? వెరీ స్మాల్ అండ్ స్పెసిఫిక్ సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చూసుకుందామా? లగ్జరీ వాచెస్, ప్రీమియం పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా! అట్లనమాట. నెక్స్ట్ మైక్రో మార్కెటింగ్. మైక్రో మార్కెటింగ్ అంటే ఏంటి? మైక్రో మార్కెటింగ్‌లో ఇండివిడ్యువల్ కస్టమర్స్ ఆర్ లోకల్ మార్కెట్స్‌ని టార్గెట్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే కస్టమైజ్డ్ షూస్, పర్సనల్ గిఫ్ట్, కస్టమైజ్డ్ పౌచెస్, కస్టమైజ్డ్ ఫోన్స్ యొక్క కేసెస్ ఉంటాయి కదా! ఫోన్ కేసెస్. ఈ మధ్య ఫోటోస్ పెట్టుకొని కేసెస్ వాడుతున్నాం. అట్లనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. అట్లనమాట. దీన్ని మైక్రో మార్కెటింగ్ అంటారు. సో ఇంకా చూసుకుంటే ఏంటి? బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. సో బేసిస్ చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. అంటే ఏంటి? జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే లొకేషన్ బేస్ చేసి మార్కెట్‌ని డివైడ్ చేయడం అన్నమాట. ఓకే. లొకేషన్ బేస్ చేసుకొని మార్కెట్‌ని డివైడ్ చేస్తారు. సో ఈ సెగ్మెంటేషన్‌లో దేనిపైన బేస్ అయ్యి ఉంటాయి? కంట్రీని బట్టి, రీజియన్‌ని బట్టి, స్టేట్‌ని బట్టి, సిటీని బట్టి, క్లైమేట్‌ని బట్టి ఇవన్నమాట. కంట్రీ, రీజియన్, స్టేటస్, సిటీ అలాగే క్లైమేట్. ఓకే. వీటిని బట్టి సెగ్మెంటేషన్ అనేది డివైడ్ చేస్తారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు చలికాలంలో స్వెటర్స్, సమ్మర్‌లో సమ్మర్ క్లాత్స్ అట్లుంటాయన్నమాట. అవన్నీ సేల్ చేస్తారు. అట్లనమాట. సో జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే అదనమాట. క్లైమేట్‌ని బట్టి ఇప్పుడు క్లాత్స్ వస్తున్నాయి. అట్లా. ఇప్పుడు మనం చూసుకుంటే బ్లాంకెట్స్ అవన్నీ వస్తాయి గదా! ఇవన్నీ చలికాలమే వస్తాయి గదా! అట్లనమాట. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ సెగ్మెంటేషన్ చూసుకుంటే, ఇక్కడ సెకండ్ సెగ్మెంటేషన్ చూసుకుంటే డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. ఏంటి? దేనిపైన ఆధారపడి ఉంటదిది? డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసి సెగ్మెంటేషన్ చేస్తారు. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయితాయి? ఏజ్, జెండర్, ఇన్‌కమ్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయితాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిడ్స్ టాయ్స్, కిడ్స్ డ్రెసెస్, కిడ్స్ ప్రొడక్ట్స్ అట్లనమాట. రిటైర్మెంట్ ప్లాన్స్, సీనియర్ సిటిజన్స్‌కి డిఫరెంట్‌గా ఉంటాయి గదా! ప్రొడక్ట్స్ అట్లనమాట. థర్డ్ చూసుకుందాం. సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ అండ్ పర్సనాలిటీ బేస్ చేసుకొని సెగ్మెంటేషన్ చేస్తారు. దాంట్లో ఏముంటాయి? లైఫ్ స్టైల్ ఉంటది, పర్సనాలిటీ ఉంటది, సోషల్ క్లాస్ ఉంటది. అట్లనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం దానికి. ఎగ్జాంపుల్ చూసుకుంటే జిమ్ ప్రొడక్ట్స్ ఫిట్‌నెస్ లవర్స్‌కి ఏముంటాయి? వాటర్ బాటిల్ డిఫరెంట్ ఉంటది జిమ్‌లోకి పోయేటోళ్ళకి. డ్రెసెస్ వేరుంటాయి. ఎక్విప్‌మెంట్స్ వేరుంటాయి. అట్లనమాట. క్యాప్స్, గ్లౌజెస్, షూస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అట్లా లైఫ్ స్టైల్‌ని బట్టి ప్రొడక్ట్స్ అనేటివి తయారు చేస్తారు. అట్లనమాట. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుందాం.
బిహేవియరల్ సెగ్మెంటేషన్. ఈ సెగ్మెంటేషన్‌లో ఏముంటాయి? కస్టమర్ బిహేవియర్‌ని బట్టి సెగ్మెంటేషన్ అనేది చేస్తారు. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయితాయి? యూసేజ్ రేట్, బ్రాండ్ లాయల్టీ అండ్ బయింగ్ బిహేవియర్ ఉంటది. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి? యాపిల్ లాయల్ కస్టమర్స్ రిపీటెడ్‌లీ ఐఫోనే కొంటారు. అట్లనమాట. ఎ ఎంత అప్‌గ్రేడ్ అయినా గాని ఐఫోనే కొంటారనమాట. ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా గాని ఐఫోనే కొంటారు. పాత ఐఫోన్ అమ్మేస్తారు. కొత్త ఐఫోన్ కొంటారు. అప్‌గ్రేడ్ అయిన కొద్దీ అప్‌గ్రేడ్ చేసుకుంటారనమాట. అట్లా. కానీ ఐఫోన్ కొనేవాడు ఐఫోనే కొంటాడు. చేంజ్ అవ్వడు. లాయల్టీ ఉంటదనమాట. కస్టమర్ లాయల్టీ. అదనమాట. అట్లా. ఇంకోటేంది? ఇన్‌కమ్ లెవెల్. ఆయన స్థాయికి తగ్గట్టు ఫోన్ కొనుక్కుంటాడు. స్థాయికి తగ్గట్టు కొనుక్కుంటాడనమాట. యూసేజ్ ప్యాటర్న్ గూడా ఉంటది. కొందరికి ఆండ్రాయిడ్ ఇష్టం ఉంటది. కొందరికి ఐఓఎస్ ఇష్టం ఉంటది. అట్లనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూసుకుందాం. సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ చూసుకుంటే డిఫైన్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్. ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సేల్ ఫోర్‌కాస్టింగ్. డిఫైన్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్. ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్. సేల్స్ ఫోర్‌కాస్టింగ్ అంటే చూసుకుందాం. సో, సేల్స్ ఫోర్‌కాస్టింగ్ అంటే ఫ్యూచర్‌లో ఒక స్పెసిఫిక్ పీరియడ్‌లో ఎంత సేల్స్ ఉంటాయో ఎస్టిమేట్ చేయడం అనమాట. ఓకే. సే ఫ్యూచర్‌లో ఎంత సేల్స్ ఉంటాయో ఇప్పుడే మనము ఎస్టిమేట్ చేసుకోవడం. అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకొక షాప్ ఉంది. ఒక చిన్న ఏదో ఒక గ్రోసరీ షాప్ ఉంది. పండగ టైంలో ఏమైతది? వస్తువులనేటివి కొద్దిగా ఎక్కువ అమ్ముతాయి. పిండిలు, ఆయిల్స్ ఇట్లా మనం పండగకి ఏం చేసుకుంటాం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేసుకుంటాం గదా! రెసిపీస్ చేసుకుంటాం గదా! ఆ టైంలో ఏమి ఎక్కువుంటాయో ఆయనకు తెలుసు గదా! అందుకని ముందే ఆయన ఎస్టిమేట్ చేసుకొని ఆయన దగ్గర ఉన్న ఐటెమ్స్ కొన్ని ఎక్కువ పెట్టుకుంటాడనమాట. ఎందుకంటే ఎక్కువ సేల్ అయితాయి గదా! అట్లా. దాన్నేమంటారు? సేల్స్ ఫోర్‌కాస్టింగ్ అంటారు. ముందే ఎస్టిమేట్ జేసి ఆయన ప్రొడక్షన్‌కనేది ప్లానింగ్ చేసుకుంటాడు. ప్రొడక్షన్ అనేది ప్లానింగ్ చేసుకుంటాడనమాట. సో, ఇక్కడ ఒక చిన్న షాప్‌లోనే గాదు. ఒక ఫ్యాక్టరీ వాళ్ళు గూడా తయారు చేసే వస్తువులనేది కొద్దిగా ఎక్కువ చేస్తారు. అట్లనమాట. అట్లుంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ అమ్ముతాయని చెప్పేసి వాళ్ళకి తెలుసు గదా! అట్లా దాన్నే సేల్స్ ఫోర్‌కాస్టింగ్ అంటారు. సో, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్ చూసుకుందాం. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ప్లానింగ్. ఇప్పుడే చెప్పిన గదా! ప్రొడక్షన్ ప్లానింగ్‌లో హెల్ప్ అయితది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే ఫెసిలిటేట్స్ బడ్జెట్ బడ్జెటింగ్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్. ఏంటి? ఫ్యూచర్ సేల్స్ ఐడియా ఉంటే బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయడం ఈజీ అయితది. క్యాష్ ఫ్లో అనేది మేనేజ్ చేయడం ఈజీగా ఉంటది. తర్వాత థర్డ్ పాయింట్ చూసుకుందాం. రెడ్యూసెస్ బిజినెస్ అన్‌సర్టెనిటీ. ఏంటి? అన్‌సర్టెనిటీ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ చూసుకుంటే అసిస్ట్ మ్యాన్ పవర్ అండ్ ఇన్వెంటరీ ప్లానింగ్. ఏంటి? కంపెనీకి ఎంత స్టాఫ్ కావాలో, ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలో సేల్స్ ఫోర్‌కాస్ట్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ ఇక్కడ మెథడ్స్ ఆఫ్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్ చూసుకుందాం. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి జ్యూరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్. అంటే ఏంటి? ఈ మెథడ్‌లో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఒపీనియన్ కలెక్ట్ చేసి వాటిని బేస్ చేసుకొని ఎస్టిమేట్ చేస్తారనమాట. ఓకే. ఇదనమాట ఈ మెథడ్‌లో. సెకండ్ మెథడ్ చూసుకుందాం. సేల్స్ ఫోర్స్ కాంపోజిట్ మెథడ్. ఈ మెథడ్‌లో ఏం చేస్తారు? సేల్స్ రిప్రజెంటేటివ్‌ని ఫ్యూచర్ సేల్స్ ఎస్టిమేట్ చేస్తారనమాట. సేల్స్ రిప్రజెంటేటివ్ ఈ మెథడ్‌లో సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఫ్యూచర్ సేల్స్‌ని ఎస్టిమేట్ చేస్తారు. అన్ని ఒపీనియన్స్ కంబైన్ చేసి ఫోర్‌కాస్ట్ చేస్తారనమాట. అట్లా. మార్కెట్ టెస్ట్ మెథడ్ థర్డ్ మెథడ్. అంటే ఏంటి? ఈ మెథడ్‌లో ప్రొడక్ట్స్‌ని స్మాల్ మార్కెట్‌లో లాంచ్ చేసి రెస్పాన్స్ బేస్ చేసి సేల్స్ ఫోర్‌కాస్ట్ చేస్తారనమాట. అట్లా. టైమ్ సిరీస్ అనాలిసిస్ చూసుకుందాం ఫోర్త్ మెథడ్. ఏంటి? పాస్ట్ సేల్స్‌ని డాటాని అనలైజ్‌ని చేసి ఫ్యూచర్ సేల్స్ అనేది ఎస్టిమేట్ చేస్తారు. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూసుకుందాం. ఫిఫ్త్ మెథడ్ రిగ్రెషన్ అనాలిసిస్ మెథడ్. సేల్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ మధ్య రిలేషన్‌ని స్టడీ చేసి సేల్స్ ఫోర్‌కాస్ట్ చేస్తారనమాట ఈ మెథడ్‌లో. అట్లనమాట. సో, ఇది అనమాట. సో, ఓవరాల్ కంక్లూజన్ చూసుకుంటే సో, సేల్స్ ఫోర్‌కాస్టింగ్ కరెక్ట్‌గా ఉంటే కంపెనీ ప్లానింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటది. అండ్ బిజినెస్ సక్సెస్ అనేటి ఎక్కువ ఉంటాయన్నమాట. అదనమాట. ఓకేనా? సో, మనం ఈ వీడియోలో టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇవి పర్ఫెక్ట్‌గా విని మీ పర్ఫెక్ట్‌గా మీరు ప్రిపేర్ అయితే నేను చెప్పింది మంచిగా ఇంటే నా ఎక్స్‌ప్లనేషన్‌ని మంచిగా విన్నారనుకో మీరు ఎగ్జామ్‌లో ఈజీగా రాయొచ్చు. నేను చెప్పిన పాయింట్స్‌ని రాయండి ఇంగ్లీష్‌లో. అంతే ఏం అవసరం లేదు. జస్ట్ హెడ్డింగ్స్ మంచిగా పెట్టుకోవాలా అంతే. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో 2 క్వెషన్స్ చెప్పినా గాని 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 4 కాన్సెప్ట్స్ పక్కా మీరు ప్రిపేర్ అయ్యిండ్రనుకో పక్కా దీంట్లోకెళ్ళి ఒక క్వెషన్ పక్కా వస్తది. డామ్ ష్యూర్‌గా మీరు అటెంప్ట్ చేస్తారు. 8 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. 8 మార్క్స్ మీకు వచ్చినట్టే ఈ వీడియో మంచిగా పర్ఫెక్ట్‌గా ఇంటే. అంతేనమాట. ఓకేనా? ఏం చేస్తారంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా యూనిట్స్ కూడా మనం చేసుకుందాం. ఓకేనా? మిగతా యూనిట్స్ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం టాప్ 2 క్వెషన్స్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.